మనుషులందరూ కూడా ఏం చూస్తున్నారు? మనుషుల పని ఏంటి తెలుసా? నీ ఎత్తును, నీ ఆర్థిక స్థితిగతులను, నీ ఆరోగ్య పరిస్థితులను, నీ అనారోగ్య పరిస్థితులను, నీకున్న స్థితిగతులను చూచి నిన్ను నిర్ణయించి నిన్ను ప్రేమించేవారు. బట్ గాడ్ లవ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. దేవుని ప్రేమ దీనికి చాలా వ్యతిరేకమైనది. అది లోకానుసారమైనది కాదు. దేవుని ప్రేమ అని ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది ఓన్లీ కేవలము దావీదు కంట అంగవైకల్యము కలిగిన వారంట అసలు ఇష్టం ఉండదంట దావీదుకి. మీకు తెలుసు ఏమండి? అంగవైకల్యము కలిగిన వారంటే అసలు దావీదుకి ఇష్టం లేదంట. మనుషుడు దావీదు. దేవుడు కూడా అంటాడు. దేవుడు ఏమంటాడంటే, అతని ఎత్తును అతని రూపమును నీవు లక్ష్య పెట్టకు, అతని మనస్సును చూడు. మనుషులు పై రూపమును చూసేదురు కానీ దేవుడైన యెహోవా మాత్రము మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. నువ్వెలా ఉంటావో తెలియదు కానీ నీకోసం ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితమే నీకోసం ఆయన మరణించలేదా? ఇది దేవుని పని, ఇది దేవుని చిత్తానుసారమైనది, ఇది ఉత్తమమైనది, ఇది దేవుని ఆత్మకార్యం. నీ జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండకు.